అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాబ్ డ్రైవర్లకు, రవాణా రంగ కార్మికులందరికీ గత 12 సంవత్సరాల మార్పులు, పడుతున్న ఇబ్బందులు, సమస్యలు, ఎదురవుతున్న జీవన విధానం అన్నీ మనం చూసుకునేటప్పుడు డ్రైవర్లలో ఆక్రోశం పెరుగుతుంది. ఈ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏం చేసేలేవు. అగ్రిగేటర్ పాలసీస్ గైడ్లైన్స్ కేంద్రం ఇచ్చినా కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. అదేవిధంగా అధికారులు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా కేవలం యూనియన్ నాయకులే పోతున్నారు. డ్రైవర్లకి ఏం తెలియట్లేదు. తెలిసిన అది కాస్త కూస్తో ఎందుకు ఉపయోగపడుతుందో అర్థం లేని పరిస్థితి. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాము, సమ్మెలు చేస్తున్నాము, కానీ అయినా కూడా ఫలితం లేదు. అయితే ఈ వీడియో ద్వారా మీకు అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే, వాస్తవంగా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు, మనం బయట చర్చిస్తున్నది వేరు. ఇన్ని రోజులు నిజంగా కూడా ఏ ఇతర సంఘాలకు కూడా తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందనేది. మొన్న 22వ తారీఖు ఏదైతే డ్రైవర్ తరపు నుంచి వచ్చిన పిలుపులో బ్రేక్డౌన్ నిర్వహించడం జరిగిందో, ఆ రోజు కమిషనర్ గారిని అడిగినాం, అసలు మిగతా సంఘాలకు ఎందుకు తెలుపుతలేరని చెప్పేసి అని అడిగినప్పుడు, ఇవాళ 27వ తారీఖు అగ్రిగేటర్ పాలసీ ప్రిపరేషన్ కమిటీ ఒకటి ఏర్పడ్డది. ఈ అగ్రిగేటర్ కంపెనీలలో పాలసీలకు ఏ విధంగా రూపొందించాలి, డ్రైవర్లకు ఉన్న సమస్యలు ఏంది, ఒక రేట్ ఫేర్ ఒకటేనా, ఇంకా మిగతా ఏవి జోడించాలి, మనం అన్ని రాష్ట్రాల కంటే కూడా భిన్నంగా ఉండాలనే ఆలోచనతోటి అందరినీ పిలుస్తున్నాం, మాట్లాడుతున్నాము అని వాళ్ళు 3 గంటలు చర్చించిండ్రు. దీనిలో ప్రధానంగా రేట్ల ధరలతో పాటు సెక్యూరిటీ తర్వాత ఫేర్ ఇంక్రీజ్, అప్ అండ్ డౌను, మన టైమింగు, పనిచేసే విధానం, పని గంటలు, ఇవన్నీ కూడా చాలా కుల్లంకుషంగా, అంటే వాళ్ళ దగ్గర ఉన్న మన దగ్గర అన్నీ క్రోడీకరించుకొని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఇప్పుడే ఫైనల్ కాదు, కానీ ఒక రోజు ఫైనల్ అవుతుంది. బట్ అది సమయం పడుతుంది కావచ్చు, కానీ ఒక ఆలోచనతో అయితే మాత్రం ఉన్నది. ఈరోజు కమిటీ మాట్లాడడం జరిగింది. ఇంకొకటి, చాలామందిలో ఉన్న సందేహం ఏంటంటే, ఈ బైకులు, స్విగ్గీ, జొమాటో ఇది ఉంది కదా, ఇక్కడ అగ్రిగేటర్ పాలసీలో వీళ్ళందరూ వస్తారు. బైక్ ట్యాక్సీలు వస్తే మన స్విగ్గీ, జొమాటో వాళ్ళు వస్తారు. ఇందులో ట్రాన్స్పోర్ట్ ఎవరు వస్తారు అనే విషయానికి వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు క్లియర్ టైటిల్ ఇవ్వడం జరిగింది. ఎవరి కష్టానికి తగ్గట్టుగా ఎటువంటిది ఏంటిది అనేది ఒక పాలసీ రూపొందిస్తాము, దానిలో అటువంటిది ఏం లేదని చెప్పేసి కూడా వాళ్ళు వివరణ ఇస్తూనే ఉన్నారు. కాకపోతే నా ద్వారా ఈ సమావేశం ద్వారా డ్రైవర్లకు తెలియజేసేది ఏంటంటే, ఖచ్చితంగా క్యాబ్ డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కారం జరగాలి. త్వరలోనే మరిన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి, వినడానికి ఒక కమిటీ ద్వారా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఆ రోజు యూనియన్ సంఘాల నాయకులే కాదు, డ్రైవర్లు కూడా ఆ సమావేశంలో పాల్గొని మన సమస్యలు చెప్పినప్పుడు ఆలకించి దానికి కూడా పరిష్కారం, అంటే కొన్ని లీడర్లకు తెలుస్తాయి, కొన్ని బండ్లు నడిపే డ్రైవర్లకు తెలుస్తాయి, బండ్లు నడపని డ్రైవర్లకు తెలుస్తాయి, కానీ ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారా కూడా స్వయంగా వింటామని చెప్పేసి 2-3 రోజులలో ఆ సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పుడు అగ్రిగేటర్ పాలసీ కమిటీ తెలియజేయడం జరిగింది. చూద్దాం, మళ్ళీ ఒకసారి రిప్రజెంటేషన్ ఇద్దాం, సమావేశం కోసం ఏర్పాటు చేయండి అని చెప్దాం. తప్పకుండా డ్రైవర్ల సమస్యలు పరిష్కరించే దిశలో ప్రయత్నం చేద్దామని చెప్పేసి అని తెలియజేస్తూ, ఈరోజు ఈ టీజీ ట్యాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా వినయ్ భూషణ్ గారు, కిరణ్ గారు, తర్వాత నేను, డోర్నల్ల నాగరాజు గారు, మేమందరం కూడా హాజరవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఏదైతే మనకు కొత్తగా తీసుకొస్తున్నటువంటి సోషల్ సెక్యూరిటీ బిల్ కావచ్చు, లేకపోతే మనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కోడ్ ఏదైతే ఉన్నదో, దానిపైన మన డ్రైవర్లు అందరం కలిసి ఈ హైదరాబాద్ మహానగరంలో నడుపుతున్నటువంటి ఓలా, ఊబర్ డ్రైవర్లకు న్యాయం చేసే దిశగా ఈరోజు బోర్డు చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. దాదాపుగా ఒక 3 గంటల సమయం ఈ యొక్క డ్రైవర్ల సమస్యలపైన, క్యాన్సలేషన్ అయితేనేంది, బేస్ ఫేర్ అయితేనేంది, వస్తున్నటువంటి ఇబ్బందులు అనేకమైనటువంటి, అంటే కూర్చొని మన ఆరోగ్యనీత కూడా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళతో బోర్డు చైర్మన్ గారితో చెప్పడం జరిగింది. దాంట్లో ఇక కొంతమంది వస్తున్నాయి పోతున్నాయి అనే భ్రమలలో మేమే తెస్తాం అనే కలల్లోకి అంటున్నారు. కానీ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది, మెరుగైనది ఏ విధంగా తేవాలి, ఓన్లీ నీ కిలోమీటర్ ధర పెంచి నీ బేస్ ఫేర్ చేస్తే ఆ డ్రైవర్కి ఇంకెన్ని కష్టాలు ఉంటాయో దానిపైన ఆలోచన చేస్తూ ఉంది. డ్రైవర్ సమాజం కూడా ఇవాళ హైదరాబాద్ మహానగరంలో ఓలా, ఊబర్లో నడిపేటువంటి ఆటో డ్రైవర్ కావచ్చు, క్యాబ్ డ్రైవర్ కావచ్చు,
వీళ్ళందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఉన్నటువంటి ఈ ధరల నిత్యం మాకు అత్యధికంగా తొందరగా ఏదైతే రేట్లు పెరగాలని అంటున్నారో ఆ పద్ధతుల్లో కూడా ఆలోచన చేసి మీటర్ విధానం కూడా ఆలోచన చేసినాం. కానీ ఈ మీటర్ కంటే ముఖ్యంగా మనకు రేట్లే పెరగాలి. ఇప్పుడు ఏమొస్తుంది ఏం పోతుంది అనే విషయాన్ని మనం పక్కన పెడితే మనకు ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు మన కడుపు నిండడం అనే పద్ధతుల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి 10 లక్షల రూపాయల కారు పెట్టి మనం రోడ్డు మీదకి వెళ్తే 10 రూపాయలు కూడా సంపాదించాలనేటువంటి పాప పరిస్థితిలో మనం అందరం ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని మనం ఒకటే ఇవాళ బోర్డు చైర్మన్ గారి ద్వారా ప్రభుత్వానికి, మినిస్టర్ గారికి వెంటనే మా యొక్క రేట్లు పెంచి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. నమస్తే అన్న. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం నుంచి ఇక్కడ ఖైరతాబాద్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి రావడం జరిగింది. ఏదైతే రవాణా శాఖ గురించి కొత్తగా బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందో తెలంగాణతో కలిసి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ డ్రైవర్ల సమస్యలు ఉన్నాయో అవన్నీ క్యాబ్ డ్రైవర్ల సమస్యలపైన ఈరోజు చర్చలు చేయడం జరిగింది. దాదాపు 3 గంటల వరకు చాలా మాట్లాడడం జరిగింది. అనేక సమస్యలు ఏదైతే ఫేర్ సమస్యలు కానివ్వండి, డ్రైవర్లకు సేఫ్టీ సమస్యలు కానివ్వండి, రోడ్ పార్కింగ్ల సమస్యలు కానివ్వండి, గిగ్ వర్కర్స్ల ఏవైతే ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో అన్నిటిపైన గిట్లా ఈరోజు మాట్లాడడం జరిగింది. మరి తొందరలోనే అందరు డ్రైవర్లతో గిట్లా మాట్లాడడానికి గిట్లా కలుస్తామని ట్రాన్స్పోర్ట్ చైర్మన్ గారికి ఇట్లా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.